నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రామాపురం RCM చర్చ్ నందు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాపురం విచారణలో రామాపురం బస్ సెంటర్ దగ్గర నుండి జాతీయ రహదారి మీదుగా చర్చి ఆవరణల వరకు శిలువ మార్గాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కిరెడ్డిపల్లి సీనియర్ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ విజయమోహన్ రెడ్డి శిలువను మోసి శిలువ మార్గాన్ని ప్రారంభించారు. అనంతరం రామాపురం విచారణ గురువులు ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ సురేష్ బాబు, ఫాదర్ విజయమోహన్ రెడ్డి, రాయచోటి విచారణ గురువులు ఫాదర్ చైతన్యర ఆధ్వర్యంలో దివ్యబలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఫాదర్ విజయమోహన్ రెడ్డి యేసుక్రీస్తు చరిత్ర, ఆయన ప్రజల కోసం శిల్వ మోసిన త్యాగం గురించి వివరించారు. కరుణామయుడైన యేసు ప్రభు జీవితం త్యాగానికి చిహ్నమని, మానవాళి పట్ల ప్రేమ, శత్రువులపై కనికరం, నిస్సహాయుల పట్ల కరుణ, దయ, మానవాళి పట్ల క్రీస్తు ప్రభు చేసిన త్యాగమే గుడ్ ఫ్రైడే సందేశమని, ఆయన క్రైస్తవ విశ్వాసులకు ప్రభు చేసిన శాంతి మార్గాల గురించి వివరించారు. 40 రోజుల పాటు ఉపవాసాలు ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఈ రోజుతో ప్రార్థనలు చేసి ఉపవాసాలను ముగిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఆయన భుజము మీద పడగానే అంతవరకు దోపిడీదారులకు, దొంగలకు గుర్తుగా ఉన్నటువంటి శిలువ మ్రాను ఆయన భుజము మీద వాలగానే దానికి పవిత్రత చేకూరింది, దానికి ఒక పావనం వచ్చింది, దానికి ఒక పరిశుద్ధత వచ్చింది. అందుకే నేడు మనమందరము కూడా ఆ ప్రభువు అలనాడు కలువరి గిరికి మోసినటువంటి ఆ శిలువ మ్రాలను మనము కూడా దానికి గుర్తుగా మన భుజ స్కంధాలపై మోసుకొని మనం వింటూ ఉన్నాం. శిలువ మార్గాన్ని మనము పరిశుద్ధ శిలువ మార్గం అంటూ ఉన్నాం. కనుక క్రీస్తు దాని మోయటం ద్వారా, క్రీస్తు శిలువను తాగటం ద్వారా అంతవరకు ఉన్నటువంటి అపోహలన్నీ తొలగి పవిత్రతను చేకూర్చి ఆయన ద్వారా ఈ శిలువ మ్రానుకు పవిత్రత చేకూరింది. కనుక ఆయనకు కావలసినటువంటిది మనము ఇచ్చేటువంటి నీరు కాదు. అందుకే ఆయన ఇస్సోపు కొరకు తగిలించినటువంటి నీరు ఇచ్చిన ఆయన వాటిని ముట్టలేదు. ఆయన కేవలము మన అందరి ఆత్మ, ఆ మాటకు ఉన్నటువంటి అర్థం. చివరి వాక్యం లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనం. తండ్రి నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ప్రపంచ మానవాళి మనుగడ సాగించడం కోసం మరి దేవుడు వివిధ రూపాలలో అవతరిస్తుంటాడు. మరి అందులో భాగంగా యేసు ప్రభు అవతారంలో అవతరించి మరి ప్రపంచానికి ఎంతో మంచి సందేశాన్ని అందించాడు. మరి ధర్మ మార్గాన్ని తెలియపరిచాడు. మరి అలాంటి మహనీయుడు ఈరోజు శిలువ వేసిన రోజుగా, మరి శుభ శుక్రవారంగా ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ మరి యేసు ప్రభు యొక్క జ్ఞాపకాలను స్మరించుకోవడం కోసం ఈరోజు శుభ శుక్రవారంగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ శుభ శుక్రవారం సందర్భంగా శిలువ యాత్ర కూడా ఇక్కడ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో శిలువ యాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఈ యొక్క మన యేసు ప్రభు ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన ఫాదర్ గారితో తీసుకున్నాం. నమస్తే ఫాదర్. నమస్తే. మరి మన యేసు ప్రభు ప్రపంచానికి చేసినటువంటి సేవల గురించి, అలాగే ఆయన ఇచ్చిన సందేశం ఏంటి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి ఫాదర్. క్రీస్తు ప్రభు తన మరణము ద్వారా ఈ లోకానికి ఇచ్చినటువంటి సందేశము ప్రేమ, సేవ, ఒకరిని ఒకరు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పారు. అంతేకాకుండా ఆయన ప్రేమ, సేవతో పాటు క్షమాగుణము, ఆయనను సిలువ వేసినటువంటి
వారినే క్షమించమని ప్రభువా వీరి తండ్రితో అంటూ ఉన్నాడు. ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరే ఎరుగరు, వీరిని క్షమించమని క్షమాగుణాన్ని కూడా, ప్రేమ, సేవ, క్షమాగుణాన్ని, ఈ 3 వాక్యాలను ఆయన పలికినటువంటి శుభ శుక్రవారం రోజు, ఆయన సిలువ వేసిన రోజు, ఈ శుభ శుక్రవారము సిలువ వేసి సిలువపై మరణం చెందినటువంటి రోజు ఈ శుభ శుక్రవారం అంటూ ఉన్నాం, గుడ్ ఫ్రైడే అంటూ ఉన్నాం. కనుక ఆయన చూపినటువంటి ఆ సేవ, ప్రేమ, క్షమాపణ మార్గంలోనే క్రైస్తవులమైనటువంటి మేమంతా కూడా ఈనాడు రామాపురం మండలంలో లక్కిరెడ్డిపల్లె విచారణ నుంచి నేను, రాయచోటి నుంచి ఫాదర్ చైతు గారు, రామాపురం నుంచి ఫాదర్ చిన్నప్ప గారు, అలాగే ఫాదర్ సురేష్ గారు, వీరంతా కూడా మేమందరము కలిపి ఒక కుటుంబంగా ఇక్కడ ఈ పురవీధుల గుండా శిలువ మార్గాన్ని యేసు ప్రభు మోసినటువంటి ఆ శిలువను మోసుకుంటూ పాటలు పాడుకుంటూ కీర్తించుకుంటూ ఆయన స్తుతించాము. ఆయన ఇచ్చేటువంటి సందేశం ఒకటి, ప్రేమ, సేవ, క్షమా గుణము, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. దానికోసమే ఆయన ప్రాణం ఇచ్చారు. తిరిగి ప్రాణం ఇవ్వటం కాదు, తిరిగి మరణించి పునరుత్థానమయ్యారు. అది రేపులే అన్నాడు ఈస్టర్ పండుగ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే ఫాదర్, మరి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎంతో హింసలు పెడతారు యేసు ప్రభువును, మరి ఎందుకు ఆయన క్షమించాల్సి వస్తుంది? ఎలాంటి సందేశాన్ని ఇస్తుందండి? అదే దేవుని ప్రేమ అనేది అనంతమైనది. ఇప్పుడు బిడ్డలు తప్పు చేస్తే తల్లులు క్షమిస్తారు. మా బిడ్డలే కదా, మా వాళ్ళే కదా. మనమందరము దేవుని బిడ్డలము కాబట్టి ఆయన తనను శిక్షించినటువంటి వారిని, తనను కొరడాతో కొట్టినటువంటి వారిని, తనపై ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారిని, తనపై ముఖంపై ఉమ్మేసినటువంటి వారిని అందరినీ క్షమించాడు. ఎందుకంటే దేవునికి క్షమాగుణం ఎక్కువ. అది మరి స్వామి, ప్రపంచంలో ఇప్పుడు మతాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకొని హిందువులంతా శ్రీరాముడే దేవుడు అంటారు, మరి ఇస్లామికులంతా కూడా మహమ్మద్ ప్రవక్త దేవుడు అంటారు, మరి క్రిస్టియన్స్ అంతా కూడా యేసు ప్రభువే దేవుడు అని చెప్తారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కదా? ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది. కానీ ప్రతి ఒక్క మతము కూడా బోధించాల్సింది కూడా ప్రేమ, సేవ, క్షమాగుణము. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ 3 ప్రేమ, సేవ, క్షమాగుణం అనేటివి ఉన్నప్పుడే అది దేవునికి ఇష్టమైన ప్రీతి పాత్రమైనటువంటి మనము జీవించగలం. ఓకే బాబా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు చెప్పిన ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నేర్పించే వచ్చింది ప్రజలు. క్రీస్తు ప్రభు సకల మానవాళి కోసం తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఉంటూ ఉన్నాడు. సకల మానవాళి కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉంటూ ఉన్నాడు. ఆయన అనుచరులుగా మనము కూడా ఆ మహనీయుల నుండి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం త్యాగం. ఆ త్యాగాన్ని మనం కూడా అలవరించుకుందాం, ఆ ప్రేమమైన బాటలో నడుద్దాం. ఈ శుభ శుక్రవారం రోజున ప్రభువైనటువంటి దేవుడు శిలువ మీద మనకిచ్చేటువంటి సందేశము, ఒకరము ప్రేమ కలిగి జీవించాలి. ఈ ప్రేమలో నిష్కపటమైనదిగా ఉండాలి, దాంభికము లేకుండా, స్వార్థము లేకుండా, మరియు పగ లేకుండా, ఈర్ష్య లేకుండా, ద్వేషము లేకుండా ఈ ప్రేమను మనం ఒకరిలో బలపరుచుకుంటూ ఆ దేవునిలో మనమందరము సహవారసులుగా జీవించడానికి ఈ సందేశము ఈనాడు. థ్యాంక్ యూ ఫాదర్.